హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శ్రీ వ్లాగ్స్. ఈరోజు మా ఆఫీస్లో ఎగ్జిబిషన్ ఎక్స్పో అయితే పెట్టారండి. సంక్రాంతి వస్తుంది కదా. ఇదైతే మా ఆఫీస్లో కామన్ ఏరియాలో పెట్టారు. మాది ఒక టెక్ పార్క్ అండి. మా బిల్డింగ్ నుంచి కొంచెం దూరం అయితే నడవాలి. ఎంట్రన్స్లో అయితే ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టారండి. వీళ్ళు స్వగృహ ఫుడ్స్ నుంచి గోదావరి నుండి అంట. స్వీట్స్ అయితే అన్నీ టేస్ట్కి ఇచ్చారు. చాలా బాగున్నాయి టేస్ట్. మేమైతే గవ్వలు తీసుకున్నాము. ఇంకా ఇక్కడ ఆత్రేయపురం పూతరేకులు కూడా పెట్టారండి. నేనైతే ఎప్పుడు ఆత్రేయపురం పూతరేకులు టేస్ట్ చేయలేదు. సో టేస్ట్ చేద్దాము, ఇంటికి కూడా తీసుకువెళ్దాము పండగకి అని ఆత్రేయపురం పూతరేకులు కూడా తీసుకున్నాము. మీలో ఎంతమంది ఆత్రేయపురం పూతరేకులు టేస్ట్ చేశారు? టేస్ట్ ఎలా ఉంటుంది కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నాకు. మా ఫ్రెండ్స్ కూడా ఇంకా 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నారు ఆత్రేయపురం పూతరేకులు. నెక్స్ట్ స్టాల్లో అయితే కేరళ నుండి వీళ్ళు హల్వా అయితే పెట్టారండి. వీళ్ళు కూడా అన్ని టేస్ట్కి ఇచ్చారు. ఇక్కడైతే ఈయన డ్రై ఫ్రూట్ హల్వా కట్ చేస్తున్నారు. ఫస్ట్ మాకు అదే టేస్ట్కి ఇచ్చారు. సో టేస్ట్ బాగుంది అని చెప్పి మేము అదే ఫస్ట్ ప్యాక్ చేయమన్నాము. బట్ వీళ్ళు అన్ని టేస్ట్కి ఇచ్చారు. ఇది తినండి, ఈ టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి అని. సో అన్నీ తిన్న తర్వాత మేము మిక్స్ కూడా పెడతారా ప్యాకింగ్లో అంటే మిక్స్ కూడా పెడతామన్నారు. సో ఇక మిక్స్ చేసి అన్నీ ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాము. హాఫ్ కేజీ 300 అంట అండి. బట్ వర్త్ అండి, ఆ టేస్ట్కి ఆ ప్రైస్ పెట్టొచ్చు. మా ఫ్రెండ్స్ కూడా 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నారు. సో వర్త్ అనిపించిందండి. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. చాలా వెరైటీస్ అయితే పెట్టారు. ఇప్పుడు నేను కట్ చేస్తుంది అంజీర్ హల్వా. ఇక్కడ అంజీర్ హల్వా పెట్టారు, మ్యాంగో హల్వా పెట్టారు, పైనాపిల్, ఇలాచీ హల్వా, డ్రై ఫ్రూట్ హల్వా, రైస్ పుడింగ్ హల్వా, గ్రేప్ హల్వా, చాలా వెరైటీస్ అయితే పెట్టారండి. బట్ వర్త్ ట్రై అండి ఈ హల్వా మాత్రం. ఇంకా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి, కానీ మన అమ్మాయిలకి మాత్రం ఎన్ని స్టాల్స్ ఉన్నా ఫస్ట్ కళ్ళు వెళ్ళేది డ్రెస్సెస్ మీదకే కదండి. ఇంకా అన్ని షాప్స్ చూస్తూ డ్రెస్సెస్ ఎక్కడ బాగున్నాయా అని అన్ని స్టాల్స్ చూస్తూ వెళ్తున్నాము. ఇక్కడైతే ఒక స్టాల్లో డ్రెస్సెస్ చాలా బాగున్నాయి, క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ. ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది. 2000 చెప్పారండి, అస్సలు తగ్గినన్నారు ఎంత బార్గెన్ చేసినా. ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది. అందుకని ఒక్కసారి మొత్తం చూసి తీసుకుందామని అడిగాము. బట్ వీళ్ళైతే అస్సలు ప్రైస్ తగ్గలేదు. 1500 వరకు అడిగాం, బట్ అస్సలు తగ్గి. వీళ్ళ దగ్గర ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. బట్ మేము ఇంకా కాస్ట్ బాగా ఎక్కువ ఉందని వేరే స్టాల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే అన్ని ఎంబ్రాయిడరీ డ్రెస్సెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయండి. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి, కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి. మేమైతే ఇక్కడ ఈ డ్రెస్ చూసాము. 1850 అయితే చెప్పారండి ఈ డ్రెస్. చాలా కాస్ట్ అనిపించింది. చాలా వెరైటీస్ ఉన్నాయి, ఇంకా చూస్తున్నాం ఇంకేమన్నా బాగున్నాయా అని. ఇంకా చూస్తూ ఉన్నాం అలా కలెక్షన్. కలర్స్ అయితే బాగున్నాయి, కానీ కాస్ట్ బాగా ఎక్కువ చెప్తున్నారు. ఎంతైనా వాళ్ళు ఇక్కడ ఎగ్జిబిషన్ కదండి, కొంచెం కాస్ట్ ఎక్కువే చెప్తారు. వాళ్ళు కూడా స్టాల్స్కి పే చేసుకోవాలి కదా. కలర్ కాంబినేషన్స్ అయితే చూస్తున్నాం. ఇక్కడ ఈ డ్రెస్ కూడా బాగా నచ్చింది, సో పక్కన పెట్టాము. సో అట్లా చూస్తుంటే ఇక్కడ గ్రీన్ కలర్ డ్రెస్ అయితే చాలా బాగుంది, చాలా డిఫరెంట్ అనిపించింది. ఇట్లా కూడా ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. నచ్చినవి అయితే ఒకసారి వాళ్ళతో ఓపెన్ చేయించి చూసాము కలర్స్, ఏమైనా డ్యామేజ్ ఉందా అని అన్నీ ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నారు. మేమైతే ఇక్కడ ఈ డ్రెస్ ఒకటి తీసుకున్నాము. ఇది 2500 చెప్పారు, బట్ లాస్ట్కి 1800కి ఇచ్చారు. ఇంకొక డ్రెస్ కూడా చూసామండి గ్రీన్ కలర్ది. ఇది చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. నేనైతే ఇది తీసుకున్నా. మా ఇందాక చూపించిన డ్రెస్ మా ఫ్రెండ్ తీసుకుంది. ఇది నేను శిల్పారామంలో కూడా అడిగాను, వాళ్ళైతే 1050 చెప్పారు. ఇక్కడ ఇంకా చాలా కాటన్ కుర్తీస్ అయితే పెట్టారు, ఆవాస టాప్స్ కూడా పెట్టారు. బట్ కాస్ట్ అయితే చాలా చెప్తున్నారు, 1500 అంట అండి టాప్స్. బట్ చాలా కాస్ట్లీ. మీరైతే ఆన్లైన్లో చూసుకోవడమే బెటర్ ఇక్కడ టాప్స్ కన్నా. కొన్ని డ్రెస్సెస్ అయితే రీజనబుల్ అనిపించాయి. బట్ ఇట్లా కాటన్ టాప్స్ అవన్నీ అయితే వాళ్ళు కూడా చాలా కాస్ట్ చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా స్టాల్స్కి పే చేసుకోవాల్సి వస్తుంది కదండి. సో కాస్ట్ అయితే ఉన్నాయి. రీజనబుల్గా బార్గెన్ చేసుకుని అయితే తీసుకోండి, హాఫ్ ఆఫ్ ద అమౌంట్ బార్గెన్ చేయండి. మేమైతే ఇక్కడ ఈ 3 డ్రెస్సెస్ తీసుకున్నాము. ఇంకో షరారా కూడా చూసాము, అది కూడా చాలా బాగుంది. 3 తీసుకున్నాం మొత్తం. ఇంకా ఇక్కడ శారీస్ కూడా చూపిస్తున్నారు, బనారసి శారీస్. బట్ వర్త్ కాదండి, బయటనే బెటర్ ఆ శారీస్ అవన్నీ. ఇంకా ఇక్కడ కీ చైన్స్, చిన్నపిల్లలకి స్వెటర్స్ ఇట్లాంటివి కూడా పెట్టారు, చెప్పులు అన్నీ పెట్టారు. బట్ అవన్నీ అంత వర్త్ అనిపించలేదు. ఇంకెక్కడ ఇయర్ రింగ్స్ పెట్టారు, 92.5 స్టెర్లింగ్ సిల్వర్ ఇయర్ రింగ్స్. యాంటిక్ జ్యువెలరీ కూడా పెట్టారు ఇక్కడ, అది కూడా ఒకసారి చెక్ చేద్దామని చూసాం మేము. బట్ కాస్ట్ అయితే చాలా చెప్తున్నారండి, అంత పెట్టడం అవసరం లేదనిపించింది. నార్మల్ చైన్స్, ఇన్విజిబుల్ చైన్స్,
చాలా అయితే పెట్టారు స్టోర్లో. ఇయర్ రింగ్స్, ఇంకా ఇక్కడ సన్ గ్లాసెస్, చార్జర్స్, ఇయర్ ఫోన్స్ అవన్నీ కూడా పెట్టారు. లాస్ట్ టైం అయితే మేము ఒక చార్జర్ కేబుల్స్ తీసుకున్నాం, క్వాలిటీ చాలా బాగుంది. ఇంకా పర్ఫ్యూమ్స్ పెట్టారు, టీ షర్ట్స్, జెంట్స్కి అయితే టీ షర్ట్స్ అన్నీ పెట్టారు. సెరమిక్ ఐటమ్స్ కూడా పెట్టారు, ఇవి కూడా చూసాం మేము. పర్లేదు, రీజనబుల్ ఉన్నాయి ఇవి కూడా. ఇంకా చాలా అయితే స్టాల్స్ పెట్టారండి. మేము అన్నీ చూస్తూ ఉన్నాము, ఏమైనా నచ్చితే తీసుకుందామని. ఇక్కడ కలెక్షన్ కూడా యాంటిక్ పీసెస్. సో అంతా అయిన తర్వాత మేము వెడ్నెస్డే అని కేఎఫ్సీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము, కాంబోలో వస్తుంది ఆఫర్లో. ఇక ఈవినింగ్ డిన్నర్కి కేఎఫ్సీ తిన్నాము కాఫ్టేరియాలో. బకెట్ అయితే పెట్టుకున్నాము, 729 రూపీస్కి కాంబోలో వచ్చింది. సో అంతే అండి ఈరోజు వ్లాగ్. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.